నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। డాక్టర్ మహిళకు వెంటనే న్యాయం జరగాలి। డాక్టర్ మహిళకు వెంటనే సిక్కు ప్రాణాలు కాపాడే డాక్టర్లపై దాడులంటే 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 నమస్కారము। మళ్ళీ ఇక్కడ వచ్చిన అక్కళ్ళు అన్ని పార్టీస్ అక్క చెల్లెమ్మలందరికీ ధన్యవాదాలు। ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ కలకత్తాలో జరిగిన ఒక పీజీ వైద్యరాలకు మానభంగం జరిగి అక్కడ ఉండే కరప్షన్ మళ్ళీ దాని మత్తు డ్రగ్స్ గురించి ఏదో ఎంక్వైరీ చేసినందుకు ఆమెని మానభంగం చేసి చంపినారనేది ఒక రుమార్ ఉంది। మళ్ళీ ఇంత భారీ ఎత్తున యావత్ భారతదేశమే కలిసివేసిన సంఘటన అది। మళ్ళీ ఈరోజు భారతదేశమే నిన్నటి దినంగా అందరు విద్యార్థులంతా భారత వైద్యులు కూడా బంద్ చేసి 24/24 గంటలు బంద్ చేసినారు। చాలా సంతోషంగా ఉంది। మళ్ళీ వైద్యులు మనకు ప్రాణం పోసేవాళ్ళు కానీ ప్రాణం తీసేవాళ్ళు కాదు। మళ్ళీ అటువంటి వైద్యులను మనం దేవుని తర్వాత దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఇటువంటి వాళ్ళు మనము పూజిస్తున్నాము। మరి ఇటువంటి వాళ్ళు మనం కాపాల్సిన బాధ్యత మనకే ఉంటుంది। ఎందుకంటే ప్రతి విద్యార్థి పీజీ విద్యార్థులు చదివేయాలన్నా కూడా ధైర్యం కావాలి। ఇటువంటి జరిగితే వాళ్ళు మనోధైర్యం కోల్పోయి ఆడపిల్లలు ఇంటికే పరిమితం అవుతారు। మళ్ళీ ఇటువంటి సంఘటనలు చూసుకోవాలా। నిన్నటి దినం కూడా ఒక బస్సు 17 ఏళ్ల పిల్లల్ని బస్ కండక్టర్ నిన్న మానభంగం జరిగింది అక్కడే కలకత్తాలోన। మళ్ళీ ఎందుకు అక్కడ జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు। పోనీ ఇక్కడ ఇంకొక విషయం అక్కలు చిన్న విషయం క్షమించాలా అక్కడ భారీ ఎత్తున చేసాం। ఈరోజు మనము చాలా సంతోషంగా ఉంది, మనం సపోర్ట్ చేస్తున్నాము। మళ్ళీ ఉమ్మడి జిల్లాలోన అవంతి అనే జరిగినప్పుడు మనం ఎందుకు ఇంత స్పందించలేదు? మనం ఎందుకు లేదు? మనం ఎందుకు స్పందించలేదు?
డిస్టెన్స్ లో ఉండే 150 కిలోమీటర్లు ఉండే డిస్టెన్స్ లో మనం తీసుకోవాలా అగా దయచేసి ఏమనుకోవద్దండి అగా అందే మనం ఏంటంటే ఇది ఇట్టే రావాలా వస్తే భయం పుడుతుంది మనం ఆడపిల్లలందరూ ప్రతి ఇంట్లో మీ ఇంట్లో చట్టాన్ని బలంగా తీసుకొని రావాలా శిక్షలు బలంగా ఉండాలని అక్కలు ఇది చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది చాలా అగా ప్రతి విషయంలోనూ మీరు ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ పార్టీ ముందుంటాము ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయడానికి మేము ముందుంటాము మేము దీని మీద రాహుల్ గాంధీ కూడా దీని మీద పార్లమెంట్లో కూడా దీని మీద లేవనెత్తినారు మాకు కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో బలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అక్క నమస్కారం మీడియా మిత్రులు